ఎడ్యుకేషన్ టెక్నాలజీలో తెలంగాణ రాష్ట్రానికి సాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు బ్రిటన్ హై కమిషనర్ లిండా కామెరాన్. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన ఆమె కీలక విషయాలపై చర్చించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో యూకే కంపెనీలు భాగస్వామ్యం కావాలని రేవంత్ కోరారు. దీనిపై యూకే హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఇటు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి పబ్లిక్ ఫోరం ఆఫ్ ఇండియా వార్షిక సదస్సుకు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో బ్రిటిష్ హై కమిషనర్ లిండీ కామెరాన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీకి హైదరాబాద్లోని బ్రిటిష్ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్, పొలిటికల్ ఎకనామీ అడ్వైజర్ నళిని రఘురామన్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ స్కాలర్షిప్ కో-ఫౌండింగ్ ప్రాతిపదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు అందించేందుకు లిండీ కామెరాన్ అంగీకరించారు. ఎడ్యుకేషన్, టెక్నాలజీ సంబంధిత రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు బ్రిటిష్ హై కమిషనర్. యూకే యూనివర్సిటీలలో చదువుకునే తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి అక్కడి వర్సిటీలు ఆపరేట్ చేసేలా చూడాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా తెలంగాణలో తీసుకురాబోతున్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్ను బ్రిటిష్ హై కమిషనర్కు వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు ట్రైనింగ్ అందించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటిష్ కంపెనీలు భాగస్వామ్యులు కావాలని సీఎం కోరారు. జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్ అకాడమీ విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. దీనికి బ్రిటిష్ హై కమిషనర్ లిండీ కామెరాన్ సానుకూలంగా స్పందించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని అభినందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం రిలీఫ్ ఫండ్కు లక్ష్మారెడ్డి 2 కోట్ల రూపాయల చెక్కును అందజేయడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. లక్ష్మారెడ్డి కుమారుడి వివాహం ఇటీవల కాగా రిసెప్షన్ క్యాన్సిల్ చేసుకున్నారు. దానికయ్యే ఖర్చును రైతుల కోసం విరాళంగా ఇచ్చారు. తన నియోజకవర్గ రైతుల కోసం 2 కోట్ల డబ్బును ఖర్చు చేయాలని సీఎంను కోరారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. 1,00,000 మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఫ్రీగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి సంవత్సరీకం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సీఎం రేవంత్. సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు రేవంత్ రెడ్డి. ఢిల్లీలో ఇవాల్టి నుంచి పబ్లిక్ ఫోరం ఆఫ్ ఇండియా వార్షిక సదస్సు జరుగుతోంది. 2 రోజుల సదస్సుకు భాగస్వామ్య రాష్ట్రంగా తెలంగాణ ఉంది. రేపు విజన్ తెలంగాణ రైజింగ్ అనే అంశంపై ప్రత్యేక చర్చ జరగనుంది. చర్చలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఎల్లుండి కూడా ఢిల్లీలోనే ఉండనున్న రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలతో కీలక భేటీ కానున్నారు.